విశాఖ నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందా? అదే విషయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీకి మించిన కాలుష్యం కూడా ఇక్కడ నేనున్న ఆసిరిమెట్ట ప్రాంతంలో ఇటీవల నిర్ధారణ జరిగింది. ఇక్కడ జీవీఎంసీ ఆసిరిమెట్ట జంక్షన్ వద్ద ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండికేటర్లో భయాందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. ఇక్కడ ఏదైతే ఢిల్లీలో చూసుకుంటే చాలా వరకు కాలుష్యం చాలా అధికంగా ఉంటుంది. అంతకు మించిన కాలుష్యం ఒకరోజు ఇండికేషన్లో బయటపడింది. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి వ్యత్యాసం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాంతంలో చాలా వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, సమీపంలో వైజాగ్ పోర్ట్, అలాగే కాల్టెక్స్, హెచ్పిసిఎల్కి సంబంధించిన విస్తరణ తదితర పనులు జరగడం వల్ల ఈ రకంగా కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ దశలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ ఒక బౌల్ మాదిరిగా ఉండడంతో కాలుష్యం ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఉండిపోవడం, ముఖ్యంగా చూసుకుంటే చలికాలం కావడంతో దీనికి సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన పార్టికల్స్ పైకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో దట్టంగా కురిసే మంచులో ఈ ప్రాంతంలోనే వ్యాపించి ఉండడం వల్ల కూడా ఈ రకంగా ఇండికేటర్లో ఎక్కువగా కాలుష్యం ఉన్నట్టు తెలుస్తుందని చెప్తున్నారు. ఈ దశలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక ఆదేశాలు చేశారు. దిశలో గత 2 రోజులుగా కూడా వేర్వేరు పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విశాఖ నగరం ఒకవైపు అందమైన నగరంగా కొనసాగడం, అలాగే అభివృద్ధి జరగడమే కాకుండా మరోవైపు దీంట్లో కాలుష్యం ఎక్కువగా ఉంది అనే అంశం మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశం. దీనిపై ప్రజల్లో కొంత అవగాహన కలిగించడమే కాకుండా ముఖ్యంగా పరిశ్రమల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నం ఏదైతే ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చేస్తే కానీ ఈ కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండదని స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. వైజాగ్లో పొల్యూషన్ స్టేజ్ నార్మల్గా ఎట్లా ఉంది? ఒక్క రోజే ఎక్కువగా హై పొల్యూషన్ అని కాదండి. యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా విశాఖపట్నంలో పొల్యూషన్ మోడరేట్గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే మనకి విశాఖపట్నం అంతా బౌల్ ఏరియా దీంట్లో ఉంటుందండి. బౌల్ ఏరియా అంటే మనకి 3 పక్కల కొండ ఉండి ఒక పక్క సీ ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ చలికాలంలో మనకి డిస్పర్షన్ అనేది ఇన్వర్షన్ ఎఫెక్ట్ ఉంటుందండి. దాంతో ఏంటంటే మీకు ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది అవ్వదు, విత్ ది దీంట్లో ఉండిపోద్ది. దాంతో చలికాలంలో కొద్దిగా మనకి ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇదే కాదు, మనం లాస్ట్ 5 years ట్రెండ్ చూసినా ఇదే వస్తుంది. కాకపోతే లాస్ట్ 2 yearsకి ఇప్పటికీ తేడా ఏంటంటే వచ్చి మీకు టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయ్యాయండి. టెంపరేచర్స్ అంతా డ్రాప్ అయిపోతుంటే ఆ కాన్సన్ట్రేషన్స్ అంత హయ్యర్ సైడ్ ఉంటాయన్నమాట. అది ఇష్యూ. ప్లస్ మనకి విశాఖపట్నంకి వచ్చేసరికి ఓన్లీ 1 CAAQM స్టేషనే ఉంది. అదే వాల్యూని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మేము నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ కింద ఆల్రెడీ మాకు ఒక 9 మాన్యువల్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. దాంట్లో వెరిఫై చేసినప్పుడు మాకు ఇంకా వాల్యూ 220 ఆ రేంజ్లో వస్తుంది. కానీ ఆన్లైన్లో చూసినప్పుడు 290 కాంప్లెక్స్ ఏరియాలో వస్తుంది అనమాట. ఇట్స్ కాంప్లెక్స్ ఏరియా అనేది ఇట్స్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ దట్ ఏరియా. బికాజ్ అక్కడ మనకి కమర్షియల్ ఉంది, ప్లస్ వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది, ప్లస్ ఒక 4-5 kilometers రేడియస్లోనే మనకి విశాఖపట్నం పోర్ట్ కానీ హెచ్పిసిఎల్ కానీ కొంత ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ వలన మనకు ఆ వాల్యూ చూపిస్తుందండి. అంత తప్పించి ప్లస్ ఈ కోల్డ్ బ్రీజెస్ బాగా ఉన్నాయండి. యాక్చువల్గా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 yearsలో టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయిపోయి, ఈ ఇయర్ బాగా డ్రాప్ అయ్యాయి. అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. మీరు ఏమైనా సైంటిఫిక్గా కూడా మీరు ఏదైనా సెర్చ్ చేసుకున్నా వన్ ఆఫ్ ది థింగ్స్ ఉందండి. కంట్రోల్ గురించి ఆల్రెడీ గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ప్లస్ మా చైర్మన్ గారు, ఏపీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య గారు ఆల్రెడీ 2 సార్లు రివ్యూ చేయడం జరిగిందండి. ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ను దాన్ని కలెక్టర్ గారు నియమించడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ ప్రకారం మొత్తం 12 డిపార్ట్మెంట్లకి వాళ్ళ యొక్క రోల్స్ బట్టి ఫిక్స్ చేయడం జరిగింది టార్గెట్ అనమాట. ఒక 10 days లోపల మీరు వచ్చేమి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరైనా వైలేషన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే హెవీగా పెనాల్టీలు వేయండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాని మీద నిన్నటి నుంచి మేము ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఇండస్ట్రీస్ పరంగా మేము చేస్తున్నాం. మున్సిపాలిటీ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, లేదంటే జనరల్గా మనకి ఈ వేస్ట్ని మంట పెట్టడాలు ఇటువంటివి జరుగుతుంటాయండి. అవి కూడా వన్ ఆఫ్ ది సోర్సెస్ ఉంటాయండి. ప్లస్ మనకి విశాఖపట్నంలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ అంటే బిల్డింగ్స్ బాగా కడుతున్నారు, దాని సోర్స్ ఉంటుంది. అలాగే మనం కాన్వెంట్ జంక్షన్ శీలానగర్ కూడా వెళ్తున్నప్పుడు మనకి హెవీ రోడ్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అక్కడ కూడా మనకి యాష్ ఓపెన్గా ఉండడము, ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయండి. దీంతోపాటు మన
అంటే ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర వీటి దగ్గర సాఫీగా వెళ్ళిపోయినప్పుడు ఈ ఇష్యూస్ రావండి. వీటి మీద కలెక్టర్ గారు ఆల్రెడీ మొన్న రివ్యూ చేసి దిశానిర్దేశం చేశారు మొత్తం 12 డిపార్ట్మెంట్స్కి. వాళ్ళకి విధుల ప్రకారం వాళ్ళు ఈ 10 డేస్లో ఇవి చెక్ చేశాక మళ్ళీ దీన్ని రివ్యూ చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఏ సెక్టర్ వల్ల కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు ఏమైనా ఐడెంటిఫై చేశారు? అంటే మీరు డిఫరెంట్ వేరియస్ ఇష్యూస్ చెప్పారు, బట్ అంటే ట్రాఫిక్ ఉంటుంది సార్. నెంబర్ 1 ట్రాఫిక్ ఉంటుంది, నెంబర్ 2 ఇండస్ట్రీస్ ఉంటుంది, నెంబర్ 3 మన కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ ఉంటుంది. ఇవి మేజర్ ఉంటాయి సార్. మెయిన్ ఈజ్ ద అంటే నేను కూడా యాక్చువల్గా ఈ రీసెర్చ్ చూస్తే మనకి ఈ టైంలో బాగా కోల్డ్ బ్రీజెస్ ఉన్నాయండి. దానివల్ల బాగా ఇష్యూ వచ్చింది. బట్ ఇది ఇమీడియట్గా నేను అనుకోవడం ఒక 2-3 రోజుల్లో మొత్తం అంతా నార్మల్ స్టేజ్కి వస్తుంది. అంటే వైజాగ్ భౌగోళిక పరిస్థితి కూడా ఒక రీజన్గా 100% అండి. ఎందుకంటే భౌగోళికంలో బౌల్ ఏరియాలో ఉంది. ఈ బౌల్ ఏరియాలో ఉండేటప్పుడు బౌల్ ఏరియాలోనే మనకి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ కూడా మనకి ఇంతకుముందు కూడా 2013 ముందు ఇవి విశాఖపట్నం బ్యాన్ ఏరియా కింద ఉండేది. అప్పుడు ఏపీపీసీబీ తీసిన చర్యల వలన కానీ లేదంటే వివిధ కమిటీలు చేసిన చర్యల వలన కానీ ఇండస్ట్రీస్ కూడా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి కంట్రోల్ ఎక్విప్మెంట్స్కి. ఆల్మోస్ట్ 20,000 crores దాకా చేసి ఆ టైంలో మళ్ళీ 70 ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని 42.5గా వచ్చింది. అప్పుడు బ్యాన్ కూడా సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ తీసింది. తర్వాత మరలా మనకి హెచ్పిసిఎల్, కోరమండలు కొంత ఎక్స్పాన్షన్స్ కూడా బాగా చేసాయి అనమాట. ఇటువంటి పర్యవసనాలు ఉంటాయండి కొంత. దాని మీద ఏపీపీసీబీ ఇమీడియట్గా చర్యలు తీసుకొని అంటే ప్రణాళికలు తయారు చేస్తారు. భయపడే సిచ్యువేషన్ అంటే ఈ రీసెంట్ ఇండెక్స్ బట్టి పబ్లిక్ వరి అంటే అదే చెప్తున్నాను కదా సార్, ఇది ఒక స్టేషన్ ఉండడంతో చెప్పి మనం హోల్ డిస్ట్రిక్ట్ని దాన్ని ఈ రిప్రజెంటేటివ్ శాంపిల్ కింద తీసుకోలేం. ఇప్పుడు మన కాంప్లెక్స్ ఏరియాలో ఉన్న మా స్టేషన్ ప్రకారం ఆ ఏరియాలో ఉంది. ఆ ఏరియా మహా అయితే మీకు 2-3 kilometers బౌండరీలోనే ఆ పొల్యూషన్ లెవెల్స్ ఉంటాయి. మనం వేరాజ్ ఇప్పుడు మధురవాడ తీసుకున్నాం అనుకోండి, మధురవాడలో కూడా మనకు వచ్చేమి 180-190 వస్తుంది. ఆ ఏరియాలో మనకు అసలు ఇండస్ట్రీసే లేవు. మీరు చూశారు కదా, ఇండస్ట్రీసే లేవు ఆ ఏరియాలో. మరి ఎందుకు వస్తుందంటే వన్ ఆఫ్ ది సోర్స్ రోడ్డు కూడా ఉంటుందండి. మనకి వెహికల్ మూవ్మెంట్ పెరిగిపోతుంది. అన్నీ చెక్ చేసుకోవాలండి ఒకసారి. దీని మీద ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీతో సోర్స్ అపార్షనెంట్ స్టడీస్ కూడా సిపిసిబి అండ్ ఏపీపీసీబీ చేయించిందండి. అది ఇంక ఫైనల్ స్టేజ్లో ఉంది. వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో ఏంటంటే మనకి ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇంకొంత క్లారిటీగా తెలుస్తుందండి. దాని మీద మనం ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. నా తాతండ్రుల నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను చూసిన పాత విశాఖపట్నంలో మాకు దగ్గరలో పోర్ట్ క్వార్టర్స్ ఉండేది. అలానే ఆ చివర రైల్వే క్వార్టర్స్ ఉండేది. నిజానికి మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక అందమైన బృందావనంలా కనిపించే ప్రాంతాలు ఇవి రెండు. ఈరోజు డెవలప్మెంట్ తాలూకు ఆలోచనతో దాన్ని ఏ రేంజ్లో తీసుకొచ్చారంటే పూర్తిగా ఒక డెబ్రిస్ డంపింగ్ యార్డ్లా మార్చేశారు దాన్ని. ఉన్న చెట్లన్నీ అందమైన గ్రీనరీ, ప్రపంచమంతా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రపంచమంతా గ్రీనరీకి వాల్యూ ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళని మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇన్ని కబుర్లు చెప్తూ ఈ డిటిసిపి అనే ఒక గొప్ప డిపార్ట్మెంట్, అంటే డిస్ట్రిక్ట్, టౌను, సిటీ మొత్తం మూడింటిని ప్లాన్ చేసే డిటిసిపి కేవలం రోడ్డు ఒక లేఅవుట్ వేస్తే రోడ్డు ఎంత ఉండాలి, ఆ రోడ్డుకి వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేశారా లేదా ఇంకోటి ఇటువంటి ప్లాన్ ఆలోచిస్తున్నారు. కానీ ఏదైతే మనం ఈరోజు రోడ్డు వేస్తున్నారు, ఒక లేఅవుట్ తయారు చేస్తున్నారు అన్నప్పుడు దాని పక్కనున్న జాగా ఎంతైతే మట్టి రోడ్డు ఉండాలి, దాంట్లో ఎంతైతే గ్రీనరీకి ఏర్పాటు చేయాలి, అలాగే ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తే రేపు పొద్దున్న ఎదుగుతున్న మొక్కల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఏ రకంగా ప్లాన్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ మీద ఉందనేది నా అభిప్రాయం. ఇంకో రెండో విషయం ఏంటంటే విశాఖపట్నానికి ఎంతో అందమైన లొకేషన్ అరకు, బొర్రా. ఇవి నాకు తెలిసి నేను దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నా అక్కడికి. ఈ 15 ఏళ్ళలోని పాకలుగా ఉన్నాయి కాస్త ఇప్పుడు గవర్నమెంట్ శాశ్వత ఆవాస యోజన అనే దీంతో అందరికీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్తో బిల్డింగ్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది మంచిదే అయినప్పటికీ చేసేటప్పుడు ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోవడం అనేది అయితే మాత్రం ఇక్కడంత ఆమోదయోగ్యమైన విషయం కాదు. ముందుగా ఒక రోడ్ని ప్లాన్ చేసి ఆ రోడ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక లైన్లో ఫిక్స్ చేసి ఉంటే ఇప్పుడు అరకు ఉన్నంత డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది. కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూస్తే అది ఎంత జిగ్జాగ్గా మన పాత, ఇప్పుడు మా గవరకంచరపాలెం అనగా, అల్లిపురం అనగా ఇలా పాత ఊర్లు
ఈ కొబ్బరి తోట ఇవన్నీ ఎలా ఉన్నాయో అది కూడా రేపు ఫ్యూచర్లో అలాగే తయారవుతుంది. అప్పుడు అందమైన విశాఖ కావాలి అనుకునే వాళ్ళకి ఈ గ్రీనరీ కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో అవసరమైన పిల్లలకు అవసరమైన ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ని కానీ బిల్డ్ చేసే అవకాశం లేదు. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మనం మరింత పెరుగుతూ ఉంటే ఢిల్లీలో లాగా మనం కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వ్యవస్థ ఇక్కడ కనిపిస్తున్నాయి. దయచేసి దీని మీద ఇప్పటికైనా జీవీఎంసీ కానీ గ్రేటర్ మెట్రోపాలిటన్ కానీ వీటి మీద దృష్టి సారించి వీలైనంత వరకు డెవలప్మెంట్ అంటూ ఒక పద్ధతిగా సాగుతున్నప్పటికీ దానికి అవసరమైన ప్రణాళికను మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.